because this is the age where most of you should have been in degree and PG, right? Most of you should have been in degree. So this is the age where, you know, one's life turns, one takes important decisions as about where to go next. So I request you all, because నాకు నమ్మకం ఏంటి అంటే ప్రతి మనిషికి పుట్టిన తర్వాత there will be a purpose. Please find out what it is, question yourself. ఎందుకంటే education policy, again I will talk about it, is flawed in India. సరిగ్గా లేదండి. ఎడ్యుకేషన్ పాలసీ is going in a very wrong direction. నేను ఇప్పుడు నా బ్యూరోక్రసీలు నా సర్వీస్లో చూస్తేనే నాతో పాటు నేను ఇంజనీరింగ్ చేశాను, తర్వాత MBA చేశాను, తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్లోకి వచ్చాను. అంటే వీ డెంట్ హ్యావ్ దట్ క్లారిటీ ఆఫ్ థాట్, ఏం చేయాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ టేక్ ఎ డెసిషన్. మీ ప్రతి ఒక్కరిలో ఒక ఫైర్ ఉంటుంది. నో వాట్ ఇట్ ఈస్, నథింగ్ రాంగ్, డ్రీమ్ బిగ్. Doesn't have to be a doctor or engineer or an IAS or IPS all the time. You can follow your heart, become what you want. Please find out what it is. Question yourself. So one of the most important thing for a bureaucrat to be non-corrupt is to perform the job with utmost integrity. Integrity, for my understanding, is a thing. మనం ఎప్పుడైతే మన ఐడియల్స్కి కట్టుబడి పనిచేస్తామో, దాని గురించి 10 మందికి చెప్తామో, ఏది రైటో ఏది రాంగో డిఫరెన్షియేట్ చేసి అట్ ఆర్ ఈవెన్ పర్సనల్ కాస్ట్ దాన్ని ఫాలో అయ్యి ఓపెన్లీ 10 మందికి నేను ఇది చేస్తున్నా అని చెప్పిన రోజు యు ఆర్ విత్ అట్మోస్ట్ ఇంటిగ్రిటీ. ప్లీజ్ ఫాలో దాట్. Major question in the society these days is, నాకేంటి? If I follow all these ideals, నాకేంటి? రతన్ టాటా గారు తెలుసు కదా, ఇండస్ట్రియలిస్ట్. ఆయన చెప్తుంటారు ఆల్వేస్ ఇండియా ఫస్ట్. ఈ థాట్ ప్రాసెస్లో ఉండాలి మన ఆలోచన, ఆల్వేస్ ఇండియా ఫస్ట్. మేజర్ హిండ్రెన్స్ ఆర్ సంథింగ్ దట్ స్టాప్స్ us from thinking that way is, మరి నాకేంటి? మరి నా జాబ్ ఏమైపోవాలి? నా కెరీర్ ఏమైపోవాలి? Absolutely right. See, we have to think about our own careers. Avanni untayi anytime. But then, if everybody thinks this way, the nation will go backwards. You keep your priorities first. I'm not denying it, but uphold it with great morals, great ethics, and great values. We may lead an ordinary life, if not a luxurious life. Ival rep anta earthly indulgence, accumulation of wealth. This is the definition for success. ఎవరైనా పలానా సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అంటే చాలా డబ్బులు ఉన్నాయంట. అండ్ అన్ఫార్చునేట్లీ మన సక్సెస్, వీ హ్యావ్ మేడ్ వెల్త్ యాజ్ అ పారామీటర్ టు మెజర్ సక్సెస్, అన్ఫార్చునేట్లీ. బట్ హానెస్ట్గా ఉండి మంచి వాల్యూస్ మోరల్స్ ఫాలో అయితే ఆ వచ్చే ఆనందమే వేరండి. ప్లీజ్ బిలీవ్ మీ. That's nothing like it. So please, strive for it. Be honest in whatever you do. Follow your heart mainly. Uphold the right values and morals. JP sir, మీ కరప్షన్ గురించి, రోల్ ఆఫ్ యూత్ గురించి నాకంటే ఇంకా బాగా చెప్తారు. నేను మీకు I'll speak about something else for few minutes and I'll conclude my speech. Because I thought more than going in a particular direction, my job is to, I get inspired every day and I like to inspire people. దొరుకుతుందా అని చూసుకుంటా అండి నేను. And I believe most of you also like to get inspired. So I'll tell you, మన సొసైటీ, కాంటెంపరీ సొసైటీలో I told you, Indian educational system is flawed. Indian society is all the more flawed. చాలా హ్యూజ్ మిస్ మ్యాచ్ ఉంది అండి. దట్ ఈస్ వై ఇండియా ఇస్ రిమైనింగ్ యాజ్ అ డెవలపింగ్ కంట్రీ. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ టు ఎ డెవలప్డ్ కంట్రీ. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్. ఐ విల్ టెల్ యూ వై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను.
పియర్ ప్రెషర్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైనా చేద్దాం అనుకుంటే మనకంటే ఎక్కువ మన పక్కనోడు వచ్చి చెప్పేస్తాడు నీ వల్ల ఇది కాదు అని. దానివల్ల చాలామంది అలాగే ఉండిపోతారు, ఇంకా ముందుకెళ్ళరు, పైకి వెళ్ళరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీని గురించి. ఇప్పుడు ఒక టీవీ టవర్ ఉందనుకుందామండి, కొన్ని ఫ్రాగ్స్ ఉన్నాయి, కప్పలు. బట్ అన్నిటికీ చిన్న కాంపిటీషన్ పెడతారు. ఏ కప్ అయితే ముందు పైకి వెళ్ళి కూర్చుంటుందో ఆ కప్పని లీడర్గా, సీఎంగా ఎంచుకుందాం అని చెప్పి అనుకుంటారు. సో కప్పులన్నీ గబగబా ఎక్కడం స్టార్ట్ చేస్తుంటే కింద మనుషులు చెప్పలు కొడుతూ ఏమంటారంటే, పిచ్చి కప్పలు, పైన పాము ఉంది, మిమ్మల్ని మింగేస్తుంది, అనవసరంగా మీరు అందరూ వెళ్తున్నారు. చాలా మటుకు కప్పలన్నీ ఆగిపోతాయి మధ్యలో. కానీ ఒక కప్పు మాత్రం పైకి వెళ్ళి కూర్చుంటారు. కిందికి వచ్చిన తర్వాత దాన్ని ఆ కప్పల్ గ్రూప్కి లీడర్ గారు నామినేట్ చేస్తారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కప్ప చెవిడిదట. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో మీరే డిఫరెన్షియేట్ చేసుకోగలరు సొసైటీ నుంచి. ఆల్వేస్ టేక్ గుడ్, మేక్ ఫ్రెండ్స్ విత్ గుడ్ పీపుల్. కొంతమంది ఉంటారు మన చుట్టూ ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. అరే నేను ఇది చేద్దాం అనుకున్నప్పుడు, అరే చేయరా, నీ వల్ల అవుతుంది, నేను ఉంటాను నీతో. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. కొంతమంది ఏది చేద్దామన్నా మన వల్ల ఎక్కడవుతుంది, మనతో కాదు, ఇలా ఎప్పుడు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మ్యాక్సిమం దూరం పెట్టడానికి ట్రై చేయండి. అండ్ లైఫ్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో అండి ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ అంటే ఎవరినైనా ముందుకెళ్లకుండా ఆపేది అంటే ఫియర్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మందిలో అన్నెసెసరీ ఫియర్ ఉంటుంది. అంటే ఐ డోంట్ నో వాట్ ఫర్ దే ఇన్కల్కేట్ దట్ ఫియర్. మేబీ దట్ సర్కమ్స్టాన్సెస్ దే హ్యావ్ గ్రోన్ ఇన్, ద సిచ్యువేషన్స్ దట్ సరౌండ్ దెమ్ ఎవ్రీ డే, బట్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫియర్ టువర్డ్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ లైఫ్. దానివల్ల ఇనిషియేటివ్ తీసుకోరు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఎనీథింగ్ ఈజ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎగ్జాంపుల్స్, ఐ బిలీవ్. సో ఒక ముసలాడు ఉంటుందండి, ఒక 70 years ఉంటుంది సుమారు ఏజ్. ఎప్పటి నుంచో వాళ్ళ కొడుకుని కాశీకి తీసుకెళ్ళాలంటే వాళ్ళ కొడుకు కాశీకి తీసుకెళ్తాడు ఆ ముసలాడిని. ఇక్కడ గంగాలో 3 dips కొట్టిన తర్వాత పైకి లేవగానే ఆ ముసలాడికి ఒక భయం పట్టుకుంటుంది, ఏదో జలగా మింగాను నేనని. 3వ డిప్పి కొట్టులేస్తుంటే ఒక జలగ మింగేసాను నోట్లో, నా కడుపులోకి జలగ వెళ్ళిపోయింది. ముసలాడు మంచి హెల్దీ ఉంటారు, 70 kilos ఉంటారు. ఇంటికి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత షీ స్లోలీ స్టార్టెడ్ ఫాలింగ్ సిక్, లూజింగ్ వెయిట్ అండ్ బికమింగ్ అన్హెల్దీ. కొడుకు చాలామంది ఫస్ట్ సైకియాట్రిస్టుల దగ్గర తీసుకెళ్తాడు. ఏమని అంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, అలాంటిదేం లేదమ్మా, అలా ఉండవు, అలా మింగినా అలా జలగలు ఏం పెరగవు కడుపులో, అది కాదు అది అంటే ఆవిడ అస్సలు వినరు. ఆవిడకి అదే భయం పట్టుకుంటుంది, నా కడుపులో జలుగుండిపోయింది. 4 monthsలో 70 kilos ఉన్న 40 kilos వచ్చేస్తుంది. వీళ్ళ కొడుకు లాభం లేదని దాని ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న అనెస్థీసియా ఇచ్చినట్టు ఇచ్చేసి, చిన్న ఏదో ఆపరేషన్ చేసేసినట్టు చేసేసి జలగ తీసేద్దామని చెప్పి నమ్మిస్తారు. అవి 2 monthsలో మళ్ళీ ఫుల్ హెల్దీ అయిపోతున్నాం, మళ్ళీ 70 kilosకి వచ్చేస్తుంది, అంత హ్యాపీ. అయితే ఈ ముసలివాడికి ఒక మనవరాలు ఉంటుంది, గుడ్డది, కొడుకు కూతురు. మనవరాలు రోజు ఆడుకుంటూ వచ్చి, నాయనమ్మ జలగ తీస్తారు కానీ మరి ఆ జలగ పిల్లలు పెట్టుంటే ఏమయ్యాలి కడుపులో. మళ్ళీ సేమ్ స్టోరీ, మళ్ళీ 40 kilos వెళ్ళిపోతుంది. అంటే ఫియర్, అన్నెసెసరీ ఫియర్, వరీనెస్, అది అవసరం లేదండి. లైఫ్లో కొన్నిటి గురించి యూ నీడ్ టు బీ కేర్ఫ్రీ, యూ నీడ్ టు బీ కూల్ అబౌట్ థింగ్స్. ఫియర్ ఉండాలి. వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. రోడ్డు మీద వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళడానికి ఫియర్ ఉండాలి. పెద్దలంటే గౌరవం ఉండాలి, గురువులు అంటే భయం గౌరవం ఉండాలి. అవి కాదు, అవి ఉండాలి లైఫ్లో. అన్నెసెసరీ థింగ్స్, చిన్న విషయాలు ఇలాంటివి ఇప్పుడు చెప్పిన ఉదాహరణ, అలాంటి వాటి వల్ల కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాను చాలామంది ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఇంకోటి, మీకు యాజ్ యంగ్స్టర్స్, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు నేను చెప్పేది ఏం లేదండి, మీరే నాకు చెప్పాలి. యాజ్ యంగ్స్టర్స్ మీకు చెప్తున్నాను, ఆల్వేస్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. మన చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పుడు మన అవగాహన ఉంది. మన ఇప్పుడు సమర్ సింహారెడ్డిలో హీరో ఎవరండి? చాలామందికి ఆన్సర్ తెలుసు కదా,
బాలకృష్ణ గారు, నైస్. మొన్న ఊరి అటాక్లో 17 మంది సోల్జర్స్ చచ్చిపోయారు. ఒకరి పేరుని తెలుసా? కానీ సమాజంలో ఏం జరుగుతుంది? మనం ఇక్కడ ఇవాళ ఇంత పీస్ఫుల్గా ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే అక్కడ వాళ్ళు చనిపోయారు కాబట్టి. సో ప్లీజ్ సొసైటీ గురించి తెలుసుకోండి, అవేర్నెస్ పెంచుకోండి. బీ అవేర్, బీ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇప్పుడు లైఫ్లో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నాలెడ్జ్తో పాటు విజ్డమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ అటైన్ నాలెడ్జ్, యూ క్యాంట్ అప్లై ఇట్ అండ్ క్యాంట్ టర్న్ ఇట్ ఇన్ టు విజ్డమ్. సో తెలుసుకుంటుండండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండండి, ఇండియాలో ఏం తెలుసుకోండి. ఎందుకంటే అల్టిమేట్లీ యు ఆర్ ద పీపుల్ హు ఆర్ పేయింగ్ మనీ ద గవర్నమెంట్. అవి మీ డబ్బులే, ఎవరి డబ్బులు కాదు, మీ డబ్బులే తిరిగి మీకు పెడుతుంది గవర్నమెంట్. సో మీరు ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోండి. ఇంకొక విషయం చెప్తా అండి, ఐ కంక్లూడ్ మై స్పీచ్ విత్ దట్. ఇంకో ఫ్యాక్టర్ నాకు అబ్జర్వ్ చేసిన బాగా జనాల్లో ఏంటి అంటే, లైఫ్లో మళ్ళీ పైకి ఎదగకుండా ఉండిపోయే కారణాల్లో ఒకటి రిస్క్. రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు ఒక స్టేజ్ తర్వాత అర్థమైందండి లైఫ్లో. వెన్ ఐ క్విట్ మై ప్రైవేట్ జాబ్ అండ్ గాట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఎ రిస్క్, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంత పెద్ద రిస్క్ కాకపోయినా క్యాలిక్యులేటెడ్ రిస్క్. దానికి కూడా జనాలు భయపెట్టేవాళ్ళు. చాలా పెద్ద రిస్క్, ఉద్యోగం పోతే ఎలా, నువ్వు లైఫ్లో ఇంకేం చేయలేవు. ఇట్స్ ఓకే, అగైన్ మీకు చెప్పాను కదా కపుల్ స్టోరీ, అలాగే ఈ పియర్ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది. బట్ రిస్క్ గురించి మాట్లాడదాం. రిస్క్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తాను మీకు. క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఒక స్ట్రీమ్ వెళ్తుంటుంది, నది పక్కన 2 రాళ్ళు ఉంటాయి అన్నమాట. రాళ్ళు రోజు ఈ కింగ్ క్వీన్ని, పాలెం క్వీన్ ఆ పల్లెకులో మోసుకెళ్తుంటే చూసి అనుకునే ఆ 2 రాళ్ళు మాట్లాడుకునే వాటిలో అవి ఏమనంటే, ఈ వీళ్ళు ఎంత అదృష్టవంతులు, మనుషులు అటు ఇటు తిరుగుతుంటారు, ఈ కింగ్ క్వీన్ వీళ్ళకి ఇంత రెస్పెక్ట్, ఆదరణ, అది ఇది అని. దారిని వెళ్తున్న ఒక శిల్పి, ఒక స్కల్ప్టర్ ఆ మాటలు విని 2 రాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తాను, మీ లైఫ్ మారిపోతుంది, కానీ ఒక రోజు మాత్రం చాలా పెయిన్గా ఉంటుంది, ఒక్క రోజు ఓపిక పడితే మీ లైఫ్ మార్చేస్తాను అంటాడు. వెళ్ళి ఒక రాయినేమో ఒక బ్యూటిఫుల్ అద్భుతమైన వినాయకుడు విగ్రహంగా చెప్తాడు, ఇంకో రాయి అలాగే ఉండిపోతుంది. ఇంకో రాయి ఏంటంటే, నాకు వద్దు పెయిన్, నేను నువ్వేం చేయనవసరం లేదని. షీ డజంట్ లిజన్ టు స్కల్ప్టర్, ఇట్ డజంట్ లిజన్ టు స్కల్ప్టర్. సో నెక్స్ట్ డే ఆ దారిని వెళ్ళే వాళ్ళంతా ఆ వినాయకుడు విగ్రహానికి ఏమో దండలు, అగరవత్తులు, ఈ పక్కన రాయికేమో కొబ్బరికాయలు. సో ఒక్కరోజు నొప్పి భరించలేకపోయినందుకు, ఒక్క చిన్న రిస్క్ తీసుకోలేకపోయినందుకు లైఫ్ లాంగ్ ఈ రాయి సఫర్ అవ్వాల్సిందే కదా. ఈ రాయికి లైఫ్ లాంగ్ హ్యాపీనెస్సే కదా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే ఇస్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. క్యాలిక్యులేటెడ్ రిస్క్, మళ్ళీ గుడ్డిగా ఏది పడుతుంది కాదు. థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, వెయిట్ ప్రోస్ అండ్ కాన్స్, అప్పుడు యూ టేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. అదర్వైజ్ స్టేటస్ క్యూ మెయింటైన్ అయిపోతుందండి లైఫ్లో. ఎలా ఎక్కడేసిన గొంగలు అక్కడే అంటారు కదా, అలాగే ఉండదు. సమ్టైమ్స్ వీ నీడ్ టు స్టెప్ అవుట్ అండ్ టేక్ రిస్క్. సో దీంతో ఐ విల్ కంక్లూడ్ మై స్పీచ్. I thank you one and all for inviting me here.